తెలుసుకొని ఫుడ్‌ని తింటే అది చెడు చేసేదైనా మంచి చేస్తుంది. తెలుసుకోకుండా ఫుడ్‌ని తింటే అది మంచిదైనా చెడు చేస్తుంది. దీనికి ఉదాహరణ మఖానా. దీన్ని చాలామంది బరువు తగ్గడానికి వాడుతున్నారు. కానీ సూపర్ బజార్లో కొనుక్కొని ఆ సాల్టెడ్ మఖానా తింటున్నారు. ఇక్కడే అసలైన సమస్య. అసలు మఖానాని ఎలా వాడుకోవాలి? కీళ్ళ నొప్పులు తగ్గాలంటే మఖానాని ఏ రీతిలో వాడాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పాత సైకిల్ చైన్ లాగా మీ కీళ్ళు శబ్దం చేస్తున్నాయా? అయితే ఈ రహస్య పరిష్కారం మీ వంటగదిలోనే దాగుంది. నిశ్శబ్దంగా ఎముకల్ని తినేసేటువంటి కాల్షియం లోపం 80% మంది భారతీయులను బాధిస్తూ ఉంది. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా? పెయిన్ కిల్లర్లు కేవలం ముసుగు మాత్రమేనండి. కానీ మఖానా అనేది మీ కీళ్లకు గ్రీజులాగా పనిచేస్తూ సహజంగా రిపేర్ చేస్తుంది. ఆధునిక ఆహారపు అలవాట్లు మీ నడకని భారం చేస్తే మఖానాతో 30 రోజుల్లోనే మీ ఎముకల ఆరోగ్యాన్ని తిరిగి పొందడం సాధ్యమవుతుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మఖానా, ఈ తామర గింజలు, వీటిని చాలామంది ఈ రోజులలో బరువు తగ్గడానికి వాడుతున్నారు. అయితే తప్పుగా వాడుతున్నారు. అసలైన ఉపయోగం బరువు తగ్గటంతో పాటుగా ఇది కీళ్ళ నొప్పులను తగ్గించగలుగుతుంది. ఈ ముఖ్యాంశాలని తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఇది ఒక పరిశోధన. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజులలో యువత కూడా మోకాళ్ళ నొప్పులు, ఎముకల బలహీనత ఇలాంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఆయుర్వేద ప్రకారంగా వాత దోషం పెరగటం వల్ల ఎముకల్లో ఉండేటువంటి స్నిగ్ధత్వం తగ్గుతుంది. అప్పుడు ఈ నొప్పులు వస్తాయి. మఖానా అనేది ఏం చేస్తుంది? ఎముకల సాంద్రత అంటే డెన్సిటీని పెంచుతూ ఈ కీళ్ళని దృఢంగా మార్చే ఒక అద్భుతమైన పోషకాహారం లాగా పనిచేస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఆధునిక ఆహారం అలాగే పెరుగుతున్న అనారోగ్యం వీటిపైన మీకు అవగాహన ఉండాలి. మెట్లెక్కేటప్పుడు హ్యాండిల్స్ పట్టుకోవాల్సి రావటం, లేదా ఉదయం లేవగానే మోకాళ్ళు గట్టిగా భారంగా అనిపించడం లాంటివి తీవ్రమైన సమస్యకు సంకేతాలు. ఈ రోజుల్లో మనం తినేటటువంటి ఆహారం కేవలం వీటికి రుచికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ ఆహారం పరంగా అయితే పోషకాలు వీటిలో తక్కువ ఉంటున్నాయి. పిజ్జా, బర్గర్, మామోస్, బేకరీ పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా మైదాతో తయారైనటువంటి ఆ గ్లూటెన్తో కూడినటువంటి పదార్థాలు ఇన్సులిన్ స్థాయిని పెంచి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయేలా చేస్తున్నాయి. ఈ యూరిక్ యాసిడ్ కీళ్ళ మధ్య చేరుతుంది. చేరి వాపుని, విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. కేవలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఈ నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ అసలు సమస్య అలాగే ఉంటుంది. పైనుంచి సైడ్ ఎఫెక్ట్స్. ఈ మందులతోటి కిడ్నీ, లివర్ సమస్యలు ఇలాంటివన్నీ వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ శారీరక శ్రమ లేని జీవనశైలి గురించి ఈ సందర్భంగా మనం మరీ ఫోకస్ చేయాలి. ఆధునిక కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్చీలకి పరిమితం కావడం వల్ల కండరాలు బలహీనపడిపోతున్నాయి. శారీరక కదలికలు తగ్గటం వల్ల శరీరంలో మొత్తం మన బరువు అంతా ఉంటుంది కదా, ఈ బరువు మొత్తం కూడా కీళ్ళ మీద పడుతుంది. దీనికి తోడు ఎండలో మనం గడపకపోవటం, ఎండ తగలకపోవటం, అది ప్రాబ్లం ఏమైందంటే అసలు భారతదేశంలో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మనం తెల్లారి లేస్తే గడుపుతున్నది ఎండలోనే, గడపాల్సింది ఎండలోనే. కానీ అలాంటిది అన్ని ఈవెన్ రూరల్ ప్రాంతాలలో కూడా ఈ లోపల అంటే ఏసీ గదులు, తర్వాత చీకటి గదులు వీటికి పరిమితం అయిపోతున్నాం. నడక అనేది బాగా తగ్గిపోయింది. ఇలా నడక ఉండకపోవటం వల్ల విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. ఎండలో నడవట్లేదు కాబట్టి. ఆహారంలో సరైన కాల్షియం కూడా ఉండటం లేదు. దీంతో ఎముకల సాంద్రత అంటే డెన్సిటీ తగ్గిపోయి అవి పెళుసుగా మారుతున్నాయి. ఈ పరిస్థితులలో ఎముకల్ని, కండరాలని తిరిగి దృఢంగా మార్చడానికి మఖానా ఒక సహజమైన పరిష్కారం కింద మీకు ఉపయోగపడుతుంది. మఖానా అనేది తక్కువ క్యాలరీలు కలిగి ఉంటూ ఎక్కువ పోషకాలను ఇచ్చే ఒక అద్భుతమైన ఆహారం. సరే, ఈ మఖానా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కీళ్లకు సంజీవని అని చెప్పొచ్చు. తామర గింజలు లేకపోతే మఖానా, దీన్నే తామర గింజలు అంటాం.
ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియంని, మెగ్నీషియంని, ప్రోటీన్ని, ఆక్సీకరణ నిరోధకాలని అంటే యాంటాక్సిడెంట్ని పుష్కలంగా ఇది అందిస్తుంది. ఇవన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి మఖానాలో. ఇవి ఆ ఎముకల బలాన్ని పెంచుతాయి, కండరాలని రిలాక్స్ చేస్తాయి, కీళ్ళ మధ్య ఉండేటువంటి మృదులాస్తి ఉంటుంది కదా కార్టిలేజ్, అది దెబ్బతినకుండా ఈ పదార్థాలన్నీ రక్షిస్తాయి. పైగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహారం. కాబట్టి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం కావటంతో డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవాళ్ళు కూడా దీన్ని నిస్సందేహంగా తీసుకోవచ్చు. మఖానాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో విషతుల్యాలు బయటకు వెళ్ళిపోయి కీళ్ళ వాపు తగ్గుతుంది. ప్రయోజనకరమైన 3 వినియోగ పద్ధతులు ఈ మఖానాకి సంబంధించి మీరు తెలుసుకోవాలి. చాలామంది సాల్టెడ్ మఖానా లేదా ఉప్పు కారం కలిపిన సూపర్ బజార్లో దొరికేటటువంటి ఆ మఖానాన్ని తింటూ ఉంటారు. అది తప్పు. మఖానా తోటి మీకు పూర్తి ప్రయోజనాలు అందాలంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇలాగ ఏ పద్ధతులైనా మీరు దీన్ని వాడుకోవచ్చు. ఒకటి, నీళ్ళల్లో నానబెట్టి తీసుకోవటం. అంటే మొదట స్థాయి నొప్పులు ఉన్నప్పుడు, ప్రారంభ స్థాయి ఫస్ట్ స్టేజ్లో ఇది చాలా మంచి పద్ధతి. రాత్రిపూట ఒక 15 నుంచి 20 మఖానాల్ని వీటిని నీళ్ళలో నానబెట్టి నీటిలో ఉదయం వాటిని నమిలి తినాలి. ఆ తర్వాత మిగిలిన నీటిని తాగేయాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూనే ఎముకలకు శక్తిని ఇస్తుంది. ఇక రెండో పద్ధతి పాలతో కలిపి తీసుకోవటం, కాంప్లిమెంట్ చేస్తుంది పాలు అనేది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, తీవ్రమైన కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ పద్ధతి. గోరువెచ్చని పాలల్లో మఖానా వేసి కాసేపు నానబెట్టాలి. రుచి కోసం కాస్త తేనె, డయాబెటీస్ లేకపోతే దీన్ని, అలాగే కుంకుమ పువ్వుని కలపాలి. ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ఇక మూడోది అతి ముఖ్యమైనది, ఒక ఆహార ఔషధంలాగా పనిచేసేది ఏంటంటే జాయింట్ రిపేర్ మిక్స్ అని చెప్పొచ్చు. అంటే ఈ కీళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు మఖానాతో పాటుగా బాదం, ఆక్రోట్, అలాగే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిని కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమం కీళ్లకు అవసరమైన ఆ లూబ్రికెంట్ని అందిస్తుంది. వీటిని పాలతో కలిపి బ్రేక్ఫాస్ట్ లాగా మీరు తీసుకోవచ్చు. దీంతో ఈ శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది. అయితే మరి ఇది ఒక ఆహార ఔషధంలాగా ఒక మెడిసిన్ ఎలా రిజల్ట్ చూపిస్తుందో అలా చూపించాలంటే ఏం చేయాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. మఖానా అనేది ఏదో ఒక రోజు తీసుకుంటే ఫలితం ఇచ్చే మ్యాజిక్ కాదు. ఇది ఒక పోషకాహార చికిత్స. దీన్ని కనీసం ఒక 30 రోజుల పాటు నిరంతరం తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల శరీరం పోషకాలని వేగంగా గ్రహిస్తుంది. కుదరలేదనుకోండి, సాయంత్రం స్నాక్ లాగా లేదా రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. టీ, బిస్కెట్స్ లాంటి అనారోగ్యకరమైన అలవాట్లు మానేసి వాటి స్థానంలో మఖానాన్ని అలవాటు చేసుకోవటం వల్ల రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఈ సహజమైన పద్ధతిని పాటించడం వల్ల కేవలం నెల రోజుల్లోనే మెట్లెక్కటం సులభం అవుతుంది. అలాగే శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఇవి మీరు గమనించగలుగుతారు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం మీద ఇది ఆధారపడి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడటం మానేసి ప్రకృతి అందించిన మఖానా లాంటి అద్భుతమైన ఆహారాన్ని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. సరైనటువంటి పోషకాహారం, క్రమబద్ధమైనటువంటి శారీరక శ్రమ తోడయ్యాయనుకోండి, ఎలాంటి దీర్ఘకాలపు కీళ్ళ నొప్పులైనా సరే సులభంగా వాటిని జయించవచ్చు. ఆరోగ్యకరమైన ఎముకలే చురుకైనటువంటి జీవనానికి పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.